జై శ్రీరామ్. లోక కళ్యాణార్థం చేపట్టిన శ్రీ రామదీక్ష మరియు స్వర్ణపాదుకల పల్లకి పాదయాత్ర 11వ తారీఖు డిసెంబర్న రామదీక్ష చేపట్టడం జరిగింది. 17వ తారీఖున పల్లకి పాదయాత్ర ప్రారంభమైంది. ఇది 30వ తారీఖున అయోధ్యకు చేరుకుంటుంది. ఎందుకంటే ఎన్నో రకాల మాలాధారణలు ఈ దేశంలో జరుగుతున్నాయి. ధర్మం పట్ల అందరూ కూడా టైర్లెస్గా పనిచేస్తూ ఉన్నారు. చాలా అభినందనీయం. దేశభక్తి దైవభక్తితో కూడినటువంటి ఈ రామదీక్షని మనం ప్రవేశపెట్టి యువతని అట్లాగే ఉద్యోగస్తులు, మేధావులు, యువత, విద్యార్థులు అందరినీ సన్మార్గం వైపు నడపాలనే సంకల్పంతో ఈ రామదీక్షని ప్రారంభించడం జరిగింది. ఇది కూడా సేమ్ మండల దీక్ష 41 రోజులు ఉంటుంది, 21 రోజు ఉంటుంది. సో ఈ దీక్ష ద్వారా ఏంటి అని అంటే మనం ఏం కోల్పోయాము గత పాలకుల్లో, లేకపోతే గతంలో బిఫోర్ ఇండిపెండెన్స్, దాని ద్వారా మళ్ళీ మన దేశానికి పునర్వైభవం ఎలా రావాలి, రామరాజ్యం రావాలి అంటే ఎందుకు రావాలి, ఎలా రావాలి, రాముడు అంటే ఎవరు, రాముడు ఒక వ్యక్తియా దేవుడా, సో రాముడు లేకపోతే ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తియా లేకపోతే అందరి వాడా, సో ఇలాంటి వాటి మీద కూడా మేము భవిష్యత్తులో అందరికి ఒక అవగాహన కూడా తీసుకొచ్చే విధంగా మేము రామరాజ్యం ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. సో రాముడిని కొంతమంది కొన్ని రకాలుగా వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది చాలామంది భక్తుల్లో ఉన్నటువంటి అపోహ. కానీ రాముడు ఒక దేవుడు. 11,000 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజుకు రామనామాన్ని జపిస్తున్నామంటే రాముడు చూపించిన మార్గం ఎలాంటిదో మనకు అర్థమై ఉంటుంది. పాదుకల్ని ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా అంటే 14 సంవత్సరాలు ఈ అయోధ్య అంటే అఖండం ఉన్న భారత్ ఇదంతా రాముడిదే అని భరతుడు ఏ రకంగా అయితే పాదుకలు పెట్టి పరిపాలన చేశాడో ఆ రకమైనటువంటి పరిపాలన ఈ దేశం, ఈ ప్రపంచం, ఈ యొక్క సుస్థిరం, ఈ ప్రజలంతా రామరాజ్యం బాటలోనే నడవాలి. ఇదంతా రామరాజ్యమే. ఈ దేశంలో ఎవరున్నా సుస్థిరంగా సుభిక్షంగా ఉండాలనేది మా యొక్క సంకల్పం. జై శ్రీరామ్.